హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి స్కిల్ టెస్ట్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం అనుకున్నట్లే ఖచ్చితంగా మార్చ్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ అనుకోవడం జరిగింది. వర్స్ట్ కేసు అయినా సరే 3rd వీక్ లోపల ఉంటుంది అనుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది, స్కిల్ టెస్ట్ డేట్స్. మరి అందరూ కూడా హుషారుగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటికే. అదే మాదిరిగా మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు దాదాపుగా 20 టెస్టులు రివైజ్ చేసి పంపించాను. ఇంకా 10 ఉన్నాయి. మరి డేట్స్ వచ్చిన తర్వాత ఇద్దామనుకోవడం జరిగింది. మరి డేట్స్ అనౌన్స్ అయ్యాయి కాబట్టి ఇక రిమైనింగ్ 21 to 30 కూడా మీకు రివైజ్డ్ చేసినటువంటి ఇక స్కిల్ టెస్ట్ ప్రాక్టీస్ పేపర్ పెడతాను. అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో వీటితో పాటుగా ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి, తప్పేం కాదు కదా. మనకు మంచి టైం ఉంది, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. మరి చూస్తే ఇప్పుడే జస్ట్ మీకు అట్లా వచ్చేసింది. వచ్చిన వెంటనే నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకసారి చూస్తే, మరి రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నోటిఫైడ్ ఫర్ ద ఇయర్ 2025 స్కిల్ టెస్ట్ రీషెడ్యూల్డ్ అంటున్నాడు. రీషెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ 15th మార్చ్ 2025 నాడు ఎగ్జామ్ ఏవైతే మనకు పోస్ట్ పోన్ అయిందో, క్యాన్సిల్ అయ్యిందో, అది తిరిగి రీషెడ్యూల్ చేయడం జరిగింది మార్చి 15వ తేదీ నాడు. మార్చి 15వ తేదీ నాడు ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు అన్ని టెస్టులు చేయడం జరిగింది. కంప్యూటర్స్ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మనం జరగబోతా ఉంది. ఇంకా మీకు ఏ డౌట్స్ కూడా ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. ఇంకా చాలా ఇబ్బంది జరిగేప్పుడు కొన్ని ఒక సెంటర్లో ఒక రకంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి న్యూజిలాండర్స్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ లేవు, మరియు పేపర్ ఎట్లాగా ఉన్నావు రీషెడ్యూల్ సరిగ్గా జరగలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అడ్డంకులని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు సమీక్షించుకొని ఎటువంటి మిస్టేక్స్ రాకోకుండా 15th నాడు మనకు ఈ యొక్క స్కిల్ టెస్ట్ జరగబోతున్నారు. మీరు అన్ని కూడా గతంలో చాలా మిస్ అయినారనమాట, ఎగ్జామ్ పోలేకపోయినారు. ఇప్పుడు ఎవరు కూడా మిస్ కాకోకుండా మీరు పర్ఫెక్ట్గా మీ యొక్క మరి కొత్తగా హాలిడే మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కొత్త హాలిడే వస్తుంది కాబట్టి అది వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా. మరి చూస్తే ఇప్పుడు మనకి చెప్పిందంటే ఓవరాల్గా ఏం చెప్పినారంటే, టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఎవరికైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో వాళ్ళందరికీ కూడా రీషెడ్యూల్ జరిగింది. ఎన్నో తేదీ అంటే 15th మార్చ్ 2026, అది కూడా సండే రోజు వచ్చింది. సో గతంలో చాలా మంది వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ రోజు. సో మాకు ఎవరి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎట్లా సార్ అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సండే రోజు మనకి ఎగ్జామ్ అనేది స్కిల్ టెస్ట్ నిర్వహించబోతున్నారు మిత్రమా. సో దీంతో పాటుగా మరొక అప్డేట్ ఉంది. వీరైతే ఈరోజు లైవ్లోకి నేను వస్తాను. చాలా మంచి అప్డేట్ అనమాట. మరి సెకండ్ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది జాయిన్ అయినారా, కొందరు కాలేదు, సెకండ్ లిస్ట్ ఉందా లేదా అని కూడా అంటూ ఉన్నారు. ఆ యొక్క సెకండ్ లిస్ట్ మీద అయితేనేమి మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి ఏదైనా సరే అప్డేట్ అయినా ఉందా వీటి మీద తిరిగి మనం ఈరోజు వీలైతే ఈరోజు నైట్ ఒక్కసారి లైవ్లోకి వస్తాం. సో వీలైతే నేను ఈరోజు 9 o'clock లైవ్లోకి వచ్చి సో వాటి మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఈ యొక్క 15 days అంటే ఇప్పుడు ఇంకొక 5 days అనుకోండి, హార్డ్లీ ఎత్తుకుని కూడా మనకు ఒక 10 days హార్డ్లీ చెప్పేది, ఓకేనా. మరి మీరు ఇది ఒక్కటే కాకోకుండా దాంతోపాటుగా రాబోయే డిఓ ఎగ్జామ్స్కి అయితేనేమి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితేనేమి, కంప్యూటర్ ఆపరేటర్స్ అయితేనేమి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితేనేమి, టైపిస్ట్ కాపీస్ట్ అయితేనేమి, స్టెనోగ్రాఫర్ అయితేనేమి, ప్రాసెస్ సర్వర్ అయితేనేమి, ఆఫీస్ సబార్డినేట్ అయితేనేమి, ఇవన్నీ కూడా తిరిగి రాబోతున్నాయి హైకోర్టు సంబంధించి. అయిన వెంటనే తిరిగి మనకు సెకండ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత తిరిగి జిల్లా కోర్టులకు సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి ప్రాక్టీస్ బాగా చేయండి, మళ్ళీ వస్తుందా అనేది కాకుండా ఇప్పుడే నేను జాబ్ కొట్టి డ్యూటీలో జాయిన్ కావాలి అన్నట్లుగా మీ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేయండి మిత్రమా. సో ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్. మరి ఎవరికైనా సరే మీకు హైకోర్టు మీద మీకు డిఈఓ కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్, స్టెనోగ్రాఫర్స్ కానీ రాబోయే జిల్లా కోర్టు సంబంధించి కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు చదువుతూ ఉన్నాను. ఈసారి కంటెంట్ చాలా దండిగా ఇస్తున్నాం. ఇంగ్లీష్ మీద అయితేనేమి, జీకే మీద అయితేనేమి, ఎగ్జామినేషన్స్ పరంగా అయితేనేమి కంటెంట్ చాలా దండిగా పోతా ఉంది. అది కాకుండా గతంలో జరిగినటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దాదాపుగా 50 ప్రీవియస్ పేపర్లతో పాటుగా మనం 100 టెస్టులు, మరో 100 టెస్టులు, అంటే మొత్తం మీద 150 టెస్టులు జీకే మీద 150, ఇంగ్లీష్ మీద 150 టెస్టులు విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీద ఇవ్వబోతున్నాం. సో ఇది ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి ఈ యొక్క స్కిల్ టెస్ట్ మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. స్కిల్ టెస్ట్ మిస్ కాకోకుండా బాగా చేయండి. మీరందరూ కూడా సక్సెస్ సాధించాలనేసి ఉత్తమ్స్ అకాడమీ బలంగా కోరుకుంటా ఉంది. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇమీడియట్గా నేను అందిస్తాను. మరి మనకి ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మాదిరిగా ఎవరికైనా ఇంకా మన ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు స్కిల్ టెస్ట్ రాకపోతే మనకి నంబర్ 8688
080802కి యాడ్ మీ స్కిల్ టెస్ట్ గ్రూప్ అని పెట్టండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు కూడా ఈ యొక్క 30 రివైజ్ చేసినటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ టెస్టులు అన్ని కూడా జ్యుడిషియరీ పరంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ టెస్టులు అన్ని కూడా మీకు పంపిస్తాం. మీరు వాటిని ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అది మిత్రమా. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ వెరీ వెల్.